సార్ నమస్తే, నాది కౌతాలం. నా పేరు వడ్డే చిన్న హుసేని. ఇప్పుడు ముఖ్య విషయం ఏం మాట్లాడదలుచుకున్నామంటే, ఇంతకుముందు మా ఎమ్మెల్యే గారు 3 తూర్లు గెలవడం జరిగింది, యాట్రిక్ కొట్టడం కూడా జరిగింది. ఇప్పుడు మరీ వాళ్ళు మంత్రాలయం గడ్డపైన తెలుగుదేశం జెండా ఎగిరిస్తామని వాళ్ళు ఎన్నో కలలు మాటలు మాట్లాడుతున్నారు. కానీ అవన్నీ కళ్ళుబొల్లి మాటలే. ఖచ్చితంగా మా ఎమ్మెల్యే గారు మన మంత్రాలయం నియోజకవర్గంలో పెద్ద మెజారిటీతోనే మరి ఎమ్మెల్యే గారు గెలుస్తారు. ఎందుకంటే ఇంతకుముందు కూడా అట్లనే వాళ్ళు ఎంతోమంది సవాల్ చేసినారు. ఇంతకుముందు ఉండే తిక్కారెడ్డి గారు కానీ ఇంకా ఇంతకుముందు వచ్చిన వాళ్ళు కానీ ఖచ్చితంగా వాళ్ళు ఎన్ని మాటలు మాట్లాడినా గెలిచేది ఇక్కడ మంత్రాలయంలో మా వైసీపీ జెండా ఎగిరేయడం గ్యారంటీ. ఎందుకంటే ఆల్రెడీ గెలిచినాం మేము, అదంతా చెప్పడం వేరే. ఇప్పుడు మేము ఏమంటే ఎదురు చూస్తున్నాం, మెజారిటీ ఎంత సాధిస్తామనేది మేము ఎదురు చూస్తున్నాం. వచ్చే నెల 4వ తారీఖున మా రెడ్డి గారు ఏ మెజారిటీతో గెలిచాడనేది అప్పుడు వాళ్ళు చూసుకున్నాల. ఎందుకంటే వాళ్ళు మామే గెలుస్తాము అంటున్నారు. కానీ గెలవడం అసాధ్యం. ఖచ్చితంగా గెలిచేది మా ఎమ్మెల్యే బాలనారెడ్డి సార్ గారే. ఎందుకంటే మా మండల ప్రజలు, కౌతాల మండల ప్రజలు ఆయనకి కట్టబడి ఉన్నారు. ఖచ్చితంగా గెలిపేయడం గ్యారెంటీని. ఇప్పుడు ఖచ్చితంగా గెలిచిన తర్వాత మా ఎమ్మెల్యే గారు ఇంతకుముందు ఆశించిన మంత్రి అవుతాడని, కానీ అది కొన్ని వాగ్దానాల వల్ల ఎమ్మెల్యే గారు మాకు అభివృద్ధి ముఖ్యమనికేసి చెప్పడం జరిగింది. మంత్రాలయం కాన్స్టిట్యూషన్ వెనుకబడిన ప్రాంతం అన్నా ఖచ్చితంగా అభివృద్ధి చేద్దామని అన్నందుకు మా ఎమ్మెల్యే గారు వెనుక జరగడం జరిగింది. కానీ ఇప్పుడు ఖచ్చితంగా మినిస్టర్ అవ్వడం గ్యారంటీ. 35,000 పైననే గెలుస్తాడు మా ఎమ్మెల్యే గారు. బాలనారెడ్డి ఖచ్చితంగా గెలుస్తాడు.